హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. బేతాళ కథ. పట్టు విడవన విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని మరొక మారు మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ కార్యదీక్ష నిజంగా ఆశ్చర్యకరమైనది. అయితే నీలాంటి కార్యదీక్ష గలవారు ఒక్కొక్కసారి అతి విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఇందుకు ఉదాహరణగా శల్యుడనే వాడి కథ చెప్తాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం గాంధార దేశంలో శల్యుడనే వాడొక పేద యువకుడు ఉండేవాడు. వాడికి దేశాటన చేయాలని ఎంతో బలాటం. ఇందుకు గాను వాడు చిన్నతనం నుంచి ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్ము కూడబెట్టాడు. ఒకనాడు వాడు తన తల్లితో, అమ్మా, నాకు కాశీ దాకా తిరిగి రావాలనున్నది. 3 ఏళ్లలోపు తప్పక తిరిగి వస్తాను. నేను కూడబెట్టిన సొమ్ముతో సగం నువ్వు వాడుకున్నట్లయితే 3 ఏళ్ళు నీకు లోటు లేకుండా జరిగిపోతుంది. మిగిలిన సగం డబ్బు నాకు దారి బాత్యంగా పనికి వస్తుంది అన్నాడు. ఇందుకు తల్లి మొదట ఆక్షేపణ చెప్పింది గాని వాడి కోరిక తీసివేయలేక చివరకు ఒప్పుకున్నది. గాంధార దేశంలో మేలు జాతి గుర్రాలున్నాయి. వాటిని ఎంతో వెల ఇచ్చి సింధు దేశవాసులు కొంటారు. అందుచేత శల్యుడు తన దేశంలోనే ఒక మేలు జాతి గుర్రాన్ని కొని దానిమీద ప్రయాణమై కాశీ నగరానికి బయలుదేరాడు. దానిని కాశీరాజు గారికి బహుమానం ఇచ్చి తన యాత్రకు నిదర్శనంగా ఆయన వద్ద నుంచి తిరిగి బహుమానం పొందాలని శల్యుడి ఉద్దేశం. అటువంటి బహుమానం తన వద్ద కలకాలం ఉంటుంది. దాన్ని గురించి తరతరాలుగా చెప్పుకుంటారు. శల్యుడు తన గుర్రాన్ని ప్రాణంతో సమంగా కాపాడుకుంటూ చాలా కాలం ప్రయాణం చేసి కోసల దేశం చేరుకున్నాడు. అక్కడ అతనికి ఒక సత్రంలో విడిది దొరికింది. శల్యుడు ఎవరిని ఆకర్షించలేదు గాని అతను ఎక్కి వచ్చిన గుర్రం ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. అలాంటి గుర్రాన్ని వారెన్నడూ చూడలేదు. ఇంత మంచి గుర్రం మన రాజుగారి దగ్గర కూడా లేదు అని ప్రజలు అనుకోసాగారు. ఈ వార్త త్వరలోనే కోసల రాజుగారి చెవున పడింది. ఆయన తన భటులను సత్రానికి పంపి శల్యుణ్ణి అతని గుర్రాన్ని తెప్పించాడు. ఏమోయ్, నీకు ఈ గుర్రం ఎక్కడ దొరికింది అని రాజుగారు శల్యుణ్ణి అడిగారు. మహారాజా, మాది గాంధార దేశం. అక్కడ ఇలాంటి గుర్రాలు చాలా ఉన్నాయి అన్నాడు శల్యుడు. అయితే ఈ గుర్రాన్ని నాకు అమ్ముతావా? 1000 వరహాలు ఇస్తాను అన్నాడు కోసల రాజు. దీన్ని అమ్మే ఉద్దేశం లేదు మహారాజా అన్నాడు శల్యుడు. పోనీ 2000 వరహాలకు అమ్ము. నీ అవసరానికి ఇంకొక మంచి గుర్రం ఉచితంగా ఇస్తాను అన్నాడు రాజు. ఎంత సొమ్ముకైనా ఈ గుర్రాన్ని అమ్మను మహారాజా అన్నాడు శల్యుడు. అయితే దీన్ని నాకు బహుమానంగా ఇచ్చి నా దగ్గర నుంచి మరొక బహుమానం పుచ్చుకో అన్నాడు రాజు. దీన్ని మరొకరికి బహుమానంగా అది వరకే నిర్ణయించాను మహారాజా అన్నాడు శల్యుడు. ఎవరికి అన్నాడు రాజు శల్యుడికి జవాబుకి ఆశ్చర్యపోతూ. కాశీరాజు గారికి అన్నాడు శల్యుడు. కోసల దేశపు రాజు కళ్ళు అవమానంతో ఆగ్రహంతో ఎర్రబడ్డాయి. మాకు వారికి యుద్ధం జరుగుతున్నదని తెలీదా? ఈ దేశం నుంచి ఆ దేశానికి నువ్వు ప్రాణాలతో వెళ్ళటం ఎంతో కష్టం. మా సైనికులు వారి సైనికులు నిన్ను హతమార్చేస్తారు అన్నాడు రాజు. రాసిపెట్టి ఉంటే ఆపగలమా మహారాజా అన్నాడు శల్యుడు. కోసల రాజు కాసేపు యోచించి, సరే, నీ ఇష్టం. మా దేశం క్షేమంగా దాటటానికి గాను నీకు ఆనవాళ్లు ఇప్పిస్తాను. నువ్వు క్షేమంగా కాశీ చేరిన పక్షంలో తిరిగి వెళ్ళేటప్పుడు నాకు కనబడి కాశీరాజు నీకేమి ప్రత్యుపకారం చేసినది తప్పక చెప్పి మరీ వెళ్ళు అన్నాడు. చిత్తమహారాజా అన్నాడు శల్యుడు వినయంగా. అతను కోసల దేశపు సరిహద్దు దాటడానికి రాజుగారిచ్చిన ఆనవాళ్లు చాలా తోడ్పడ్డాయి. అతను కొద్ది రోజుల్లో కాశీనగరం చేరుకొని కాశీరాజు దర్శనం చేసుకుని, మహారాజా, నేను గాంధార దేశం నుంచి వచ్చాను. తమకు కానుకగా ఈ గుర్రం తెచ్చాను, స్వీకరించండి అన్నాడు. కాశీ మహారాజు పరమానందభరితుడై శల్యుణ్ణి తన కొలువులో ఉంచుకొని మంచి జీతము, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. 1 సంవత్సరం గడిచింది. శల్యుడు రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, నాకిక సెలవు ఇప్పించండి అన్నాడు. అదేమిటి, అప్పుడే నా కొలువు మొహమ్మొత్తిందా అన్నాడు రాజు. లేదు మహారాజా, నాకు హరిద్వారం వెళ్ళి రావాలన్నది అన్నాడు శల్యుడు. అలా అయితే తప్పక వెళ్ళిరా అన్నాడు రాజు. ఆయన శల్యుడి ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయించాడు. అయితే ఈ ప్రయాణం శల్యుడికి అనర్థంగా పరిణమించింది. దారిలో అతనికి జబ్బు చేసి చచ్చినంత పని అయింది. రాజుగారిచ్చిన డబ్బంతా ఖర్చయిపోయింది. చిక్కి శల్యమై కట్టుబట్టలన్నీ చెరిగి బికారిలాగా దారి వెంబట బిచ్చమెత్తి కడుపు నింపుకుంటూ అతను కాశీనగరం చేరాడు. తీరా రాజభవనం దగ్గరికి వచ్చేసరికి అతన్ని ఎవ్వరూ గుర్తించలేదు. తాను ఫలానా అని చెప్పుకోవటానికి శల్యుడికి సిగ్గుపడ్డాడు. ఈ స్థితికి అతను ద్వారం వద్ద తటపటాయిస్తూ ఉండగా రాజుగారు అటుగా వచ్చి శల్యుడిని చూశాడు. చూసిన క్షణం ఆయన అతన్ని గుర్తుపట్టి ఆలింగనం చేసుకుని, ఏమైంది, ఇలా చిక్కిపోయామేమిటి, ఈ బట్టలేమిటి అంటూ ఆత్రంగా ప్రశ్నించాడు. శల్యుడు జరిగిందంతా రాజుకు చెప్పాడు.
ఈసారి రాజుగారు శల్యుడికి ఇంకా మంచి ఉద్యోగం ఇచ్చి అతనికి బలం చేకూరటానికి ఔషధాలు, ప్రత్యేకమైన ఆహారము ఏర్పాటు చేశాడు. ఇంకొక సంవత్సరం జరిగిపోయింది. శల్యుడు ఒకనాడు రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, వెళ్ళి వస్తాను, సెలవిప్పించండి అన్నాడు. రాజుగారు వెనకట్లాగే, అదేమిటి, నా కులం అప్పుడే మొహం మొత్తిందా అని అడిగాడు. లేదు మహారాజా, ఇంటి వద్ద బయలుదేరేటప్పుడు మా అమ్మకు మాట ఇచ్చాను, 3 ఏళ్లలోపుగా తిరిగి వస్తానని. ఆ మాట నిలబెట్టుకోవాలంటే నేనిక వెంటనే ప్రయాణం సాగించాలి అని శల్యుడు జవాబు చెప్పాడు. అయితే నిన్ను ఆపను, అవశ్యం వెళ్ళు అన్నాడు రాజు. ఆయన శల్యుడికి బోల్డంత ధనము, ప్రయాణానికి గాను రథము, గుర్రాలు ఇచ్చాడు. వీటిని దొంగలు కాజేయవచ్చు, దారిలో వీటికి ఇంకేదైనా ప్రమాదం రావచ్చు. అందుచేత ఎప్పుడూ నీ వెంట ఉండటానికి నా ఉంగరం ఇస్తున్నాను. దీన్ని ఎల్లప్పుడూ నీ వెలికే ఉంచుకో. ఉదార పురుషుడు, ఉత్తముడు అని తోచిన వాడికి మాత్రమే దీనిని, అంతేకాని సామాన్యుడికి ఎవరికి ఇవ్వకు అన్నాడు. శల్యుడు కాశీరాజు వద్ద సెలవు తీసుకుని ప్రయాణమైపోతూ దారిలో కోసల దేశపు రాజును కలుసుకున్నాడు. నీ గుర్రాన్ని కాశీరాజుకు కానుకగా పెట్టావా? ఆయన నీకు ప్రతిఫలంగా ఏమిచ్చాడు అన్నాడు కోసలరాజు. నాకు కొలువిచ్చారు అన్నాడు శల్యుడు. నేనైనా ఆ పని చేసే ఉండేవాడినే, ఇంకేమిచ్చారు అన్నాడు కోసలరాజు. నాకు బోల్డంత ధనం ఇచ్చారు, ప్రయాణానికి రథము, గుర్రాలు ఇచ్చారు అన్నాడు శల్యుడు. అవి నేనైనా ఇచ్చి ఉండేవాడినే, నిన్ను కాలినడకన గాంధార దేశం వెళ్ళమంటానా, ఇంకేమిచ్చారు అన్నాడు కోసలరాజు. వీటన్నింటినీ దొంగలు దోచినా ఎల్లప్పుడూ తాము జ్ఞాపకం ఉండగలిగేందుకు ఈ ఉంగరం ఇచ్చాడు అన్నాడు శల్యుడు. చాలా బాగుంది, నాకైతే ఆలోచన తట్టి ఉండేది కాదు అన్నాడు కోసలరాజు. వారు నాతో ఇంకో మాట కూడా అన్నారు మహారాజా. ఉదారులు, ఉత్తములు అయిన వారికి మాత్రమే దీన్ని ఇవ్వమని, సామాన్యులకు ఇవ్వద్దని అన్నారు. నన్ను అనుగ్రహించి తమరు ఉంగరం స్వీకరించాలి అన్నాడు శల్యుడు. కోసలరాజు శల్యుడిని పరమానందంతో ఆలింగనం చేసుకుని అతనిని కొద్ది రోజులు తన అతిథిగా ఉంచుకొని అతనికి అంతులేని కానుకలిచ్చి పంపేశాడు. వీటితో శల్యుడు తన దేశం చేరుకుని తన తల్లితో చాలా కాలం సుఖంగా ఉన్నాడు. తర్వాత కాశీ, కోసల దేశాల మధ్య యుద్ధాలు లేవు. బేతాళుడి కథ చెప్పి, రాజా, శల్యుడి పట్టుదలలో మూర్ఖత్వం కూడా ఉన్నట్టు నాకు తోస్తున్నది. కోసలరాజుకు గుర్రం ఇవ్వడానికి నిరాకరించినవాడు తన దృష్టిలో అంతకన్నా విలువైన ఉంగరాన్ని ఎందుకు ఇచ్చేశాడు? కోసల దేశపు రాజుకు కాశీరాజు శత్రువైన సంగతి శల్యుడికి తెలుసు కదా. కాశీరాజు ఉంగరాన్ని ఆయనకే ఎందుకు ఇవ్వాలి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. శల్యుడు ఎంత మాత్రము మూర్ఖుడు కాదు. కోసల దేశపు రాజు ఉదారుడని శల్యుడికి ముందే తెలిసిపోయింది. ఉదారుణ్ణి కాని పక్షంలో అతని గుర్రం బలవంతంగా తీసుకునేవాడే తప్ప తన శత్రువుకి బహుమానంగా తీసుకువెళ్ళిపోయేవాడిని సురక్షితంగా శత్రుదోషంలోకి వెళ్ళనిచ్చి ఉండడు. అదిగాక శల్యుడు ఆ ఉంగరాన్ని కోసలరాజుకి కానుక ఇచ్చి ఇద్దరి రాజుల మైత్రి సంపాదించుకోవటమే కాక ఆ ఇద్దరి మధ్య స్నేహం కూడా చేకూర్చాడు. ఇందువల్ల అతను మూర్ఖుడు కాకపోగా చాలా వివేకి అని నా ఉద్దేశం అని విక్రమార్కుడు జవాబిచ్చాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మన ఛానల్లో మంచి మంచి షాపింగ్ బ్లాగ్స్, అలానే మంచి మంచి స్టోరీస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తున్నానండి. ఈ వీడియోస్ అన్నీ చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అనేది నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.